ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ పాలడుగు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్ నుండి నాగమల్లి తోట సెంటర్ వరకు అవయవ దానం గురించి అవగాహన కల్పించడానికి వాగ్దాన్ నిర్వహించడం జరిగింది. సుమారు 100 మంది 2 సంస్థల ప్రతినిధులు ప్లకార్డ్స్ పట్టుకుని స్లోగన్స్ చెప్పుకుంటూ అవగాహన కల్పిస్తూ నడవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి పాలడుగు సుబ్రహ్మణ్యం, డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ మాట్లాడుతూ ప్రతి మనిషి అవగాహనతో కూడిన అవయవదానం చేయాలని, అవయవదానం చాలా ఉన్నతమైనదని, ఒక వ్యక్తి అవయవదానం చేయడం 10 మందికి క్రింద పేర్కొన్న విధంగా ప్రాణదానం చేయవచ్చునని అన్నారు. మనిషి జీవించి ఉండగా కిడ్నీ, కాలేయంలో కొంత భాగం దానం చేయవచ్చునని, సహజ మరణంలో నేత్రాలు, చర్మం, గుండె, కవాటాలు, ఎముకలు దానం చేయవచ్చునని, బ్రెయిన్ డెడ్ స్థితిలో కిడ్నీలు, ఉపరితిత్తులు, కాలేయం, గుండె, పిత్తాశయం, నేత్రాలు, చర్మం, ఎముకలు వంటివి దానం చేయవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, బాలకృష్ణ, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎన్వీబీ శ్రీనివాసరావు, వేమూరి నరసింహరావు, పిఎస్ఎన్ మూర్తి, లయన్స్ పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్ గోపు కాసు విశ్వనాథ్, పైడ వెంకటనారాయణ, ముప్పన పురుషోత్తం, వి సూర్యరావు, ఉపేంద్ర, అప్పసాని, కృష్ణకుమారి, గీతం స్కూల్ ప్రిన్సిపల్ సురభి శారద, ఎన్ఆర్ఐ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, డాక్టర్ ఫౌండేషన్ సభ్యులు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశంలో కేవలం 1% పైనే పైకి వస్తున్నారు. అందుచేత ఈ అవయవదానాన్ని గురించి ప్రజలకి ఇంకా బాగా తెలియచెప్పాలి, అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ నాన్ రెసిడెంట్ ఇండియన్ పేరెంట్ అసోసియేషన్ కాకినాడ, తర్వాత డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ దాని చైర్మన్ డాక్టర్ జవహర్, మేమంతా ఆలోచించి ఈ అవేర్నెస్ క్యాంపైన్ చేస్తే చాలా బాగుంటుందని ఈరోజు భానుగుడి నుంచి ఇట్లా హెల్షాన్ టైమ్స్ వరకు కూడా సుమారు 100 మంది నడిచి వస్తా ఈ స్లోగన్స్ ఇస్తా ప్రజలకి తెలియజేస్తూ వచ్చాము. ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా ఎడ్యుకేషన్ చేయడానికి మన సుబ్రహ్మణ్యం గారు, అలాగే బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరం కూడా చాలా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం వలన ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి చాలా ఆర్గాన్స్ మనం డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, ప్యాంక్రియాస్ చేయొచ్చు. ఆ విధంగానే మిగతా ఆర్గాన్స్ కూడా 8 వరకు ఆర్గాన్స్ మనం ఇలా డొనేట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని మనం పాస్ ఆన్ చేసి పబ్లిక్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కానీ, సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు కానీ, నేషనల్ బిల్డింగ్కి ఉపయోగపడే వాళ్ళకి మనం డొనేట్ చేయడం వలన మేడం గారు చాలామంది మంచి మంచి స్లోగన్స్ ఇచ్చాము. ఆ స్లోగన్స్ చాలా అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం అందరం తెలుసుకొని ముందుకు వెళ్తామని నేను ఆసక్తిని కోరేదంటే ఈరోజు అందరికీ అందుబాటులో నెట్ ఉన్నది. అందులో వెళ్ళి చూస్తే ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ మరి మీరు కల్పించుకోవచ్చు. లేదా డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ నెంబర్ 88568833 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు అవేర్నెస్ ప్యాంప్లెట్స్ ఇస్తాం, అవగాహన కల్పిస్తాం. అలాగే ప్లెడ్జ్ ఫామ్స్ ఇస్తాము. మీరు ప్లెడ్జ్ చేసిన తర్వాత డోనర్ కార్డ్స్ ఇస్తాము. ఇవన్నీ కూడా అవగాహన కల్పించుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ పెట్టిన ఈ 12 ఏళ్లలో సుమారుగా 11 మంది చేత ఆర్గాన్ డొనేషన్ చేయించడం జరిగింది బ్రెయిన్ డెత్ కేసుల్లో. మరి ఆర్గాన్ డొనేషన్ చేసిన వారి ఫ్యామిలీస్కి, రెడ్డి చేసిన ఫ్యామిలీస్కి కూడా చక్కగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అంత చక్కగా ఈ ర్యాలీ నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దాన్ని మమ్మల్ని కూడా కలుపుకునేందుకు ఇంకొకసారి ఆనందం తెలియజేస్తూ సెలవు నిర్వహించాలని నిర్ణయించి డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ వారి సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేవలము ఒక సంస్థని ఆర్గనైజ్ చేసుకుని సభ్యుల వరకు అది పరిమితం చేయకుండా ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని కూడా చేయాలన్నటువంటి తలంపులో భాగంగా ఈ రోజున ఈ అవయవదానం గురించి అవగాహన పెంచడానికి జరిగినటువంటి ఈ ర్యాలీ మరి ఎంతో చక్కగా సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేశారు. దీనికి సహకరించినటువంటి డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా సంఘం తరఫున. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడ నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం. వెహికల్ని తీసుకెళ్ళేటప్పటికే ముక్కులోంచి నోట్లోంచి నొరికి కింద వచ్చేసారు. తర్వాత ట్రస్ట్లో చేసామంటే తర్వాత ఎవరో హైదరాబాద్ నిమ్స్ డాక్టర్ పనిచేస్తే జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను చెప్తాను ఆపరేషన్ చేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ తీసుకెళ్ళినా ఏమీ ప్రయోజనం లేదు. అటువంటి టైంలో కూడా నా బాబు ఎప్పుడు సజీవంగా ఉంటాడనే ఉద్దేశంతో బాదం ఐ బ్యాంక్కి మా బాబు 2 కళ్ళు దానం చేశానండి.
తర్వాత నాన్నగారు, మా నాన్నగారు 94 ఇయర్స్, బాబు చనిపోయిన 1 వీక్లో నాన్నగారు చనిపోయారు. నాన్నగారు 2 కళ్ళు కూడా బాలకృష్ణ ఐ బ్యాంక్కి దానం చేశారు. అలాగే మనిషి అన్నది పుట్టిన తర్వాత ఎవరైనా చనిపోవడం అన్నది కామన్. ఆ అవయవాలను ఉపయోగించి సొసైటీకి 10 మందికి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాం. ఈ అవకాశం కల్పించిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ ధన్యవాదాలు. డొనేషన్ కార్యక్రమం అనేది డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ వారి సహకారంతో మేము ఇప్పుడు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చే వారందరికీ ప్లెడ్జ్ చేపిస్తాము. సో అందరూ మన సభ్యులందరూ విరివిగా ఈ ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ, అండ్ దెన్ ఈ చిన్న పిలుపుకి ప్రతిస్పందించి ఇంత పెద్ద హ్యూజ్ రిజల్ట్ ఇచ్చిన ప్రతిస్పందన కలగజేసిన మన మిగతా ఆర్గనైజేషన్ వారందరికీ, లయన్స్ వారు ఉన్నారు, ఆర్గాన్ ఫౌండేషన్ వారు ఉన్నారు, మిగతా పబ్లిక్ ఉన్నారు, వీరందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసుకుని ఏదైనా యూజ్ చేయటం, బాడీని ఎలా యూజ్ చేయాలి, వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీ కూడా మారారు. ఎందుకంటే రీసెంట్గా రతన్ టాటా చనిపోయినప్పుడు బాంబేలో నేను చూశాను కూడా ఆ ఏరియా. లాస్ట్ 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఇప్పుడు వాటర్ లేదండి ఆ ఏరియా, అలా పెట్టేసేవాళ్ళు బాడీని అని. సో అలా ఒక్కొక్కళ్ళు మారుతున్నప్పుడు మన కమ్యూనిటీ ఆలోచనలు, మన ఈ కస్టమ్స్ ఉన్నా సరే ఈ టెక్నాలజీ పరంగా మనం వాడుకుంటూ దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని నేను డిసైడ్ అయ్యాను. నేను కూడా ఈ బ్లడ్లో బాడీ నేను డొనేట్ చేద్దాం అనుకున్నాను. మా మిస్సెస్ కూడా ఐస్ డొనేట్ చేద్దాం తను డిసైడ్ అయింది. సో ఈ ఇన్స్పిరేషన్తో మా ప్రెసిడెంట్ గారు